ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. షాక్లో ప్రజలు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. హైదరాబాద్లోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతమైన అమీర్పేటలో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మైత్రివర్ణం అలాగే స్వర్ణ జయంతి కాంప్లెక్స్ ఎదురువైపున ఉన్న కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సాధారణంగా అక్కడ ఉండేవారు అందరికీ తెలుసు, మైత్రివనం ఆ ఏరియా అంతా కూడా ఎంత రద్దీగా ఉంటుందో. ఇక మెట్రో పిల్లర్ నెంబర్ 1043కి సరిగ్గా సమీపంలోని భవనంలో మంటలు క్షణాల్లో చుట్టుపక్కలకు వ్యాపించేశాయి. ఈ ప్రమాదంలో కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ భవనంలోని మొదటి 2 అంతస్తుల్లో ఉన్న దుకాణాలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం 3 అంతస్తుల్లో ఉన్న సుమారు 20 షాపులు కాలిపోయాయి. కాంప్లెక్స్లో ఎక్కువగా అన్ని బట్టల దుకాణాలు ఉండడం వల్ల మంటల తీవ్రత చాలా వేగంగా పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. దట్టమైన పొగ మైళ్ల దూరానికి కనిపించడంతో చుట్టుపక్కల భవనాల్లోని ప్రజలు, వ్యాపారులు భయాందోళనలతో రోడ్లపైకి పరుగు తీశారు. ప్రమాదం జరిగిన భవనంలో 10 ట్రావెల్స్ ఆఫీసులు, 5 కోచింగ్ సెంటర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ కోచింగ్ సెంటర్ల దగ్గర ఏంటంటే విద్యార్థులు చాలా మంది ఉంటూ ఉంటారు. సో తీవ్ర భయంతో ప్రజలందరూ రోడ్లపైకి పరుగులు తీశారు. ఇక మొత్తం ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది. సిటీ బస్సులన్నీ నిలిపేశారు. అమీర్పేట మెట్రో స్టేషన్ కేవలం 100 అడుగుల దూరంలోని ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదం కారణంగా అమీర్పేట రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆయా మార్గాల్లో నడిచే సిటీ బస్సులను ట్రాఫిక్ పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచించారు. ఇక ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మైత్రివనంలోని నీలగిరిలో బ్లాక్లో ఓ ఇన్స్టిట్యూట్లో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన నెలల వ్యవధిలోనే మళ్లీ ఇదే ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడం కలకలం రేపుతోంది.